డిఎస్సి నిర్వహించిన సందర్భంగా అందులో ఏ విధంగా అవకతవకలు చేశారు ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేశారో దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 10 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. వాళ్ళంతా ఒకటే డిమాండ్, ఈరోజు అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, మోసం చేశారు కాబట్టి మేమంతా కూడా కోరేది దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రిజైన్ చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దీని మీద ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి న్యాయం చేయాలని విద్యార్థులకి కోరుతున్నాం. అంతేకాకుండా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఏ విధంగా వాళ్ళని మోసం చేశారో దాన్ని కూడా ఇవ్వమని అడుగుతున్నాం. అదేవిధంగా విద్యార్థులు ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో సర్టిఫికేట్స్ అందక ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఉండడం వలన ఈరోజు అనేక సమస్యలు విద్యార్థులు అనుభవిస్తూ ఉన్నారు. ఇమీడియట్గా తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రిజైన్ చేసే ముందు అవన్నీ కూడా ఇచ్చేసి రిజైన్ చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి అందుకే ఈరోజు ఈ కావలి పట్టణంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. కావలిలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు అన్ని మండలాల నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా డిఎస్సీలో మోసపోయిన విద్యార్థులు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్పంచుకుని పెద్ద ఎత్తున పాల్పంచుకున్నందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం అవి తెలవాలి, నారా లోకేష్ గారు రిజైన్ చేయాలి, అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, తక్షణమే నిరుద్యోగ 3,000 ఇవ్వాలి, తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. జై జగన్.